హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అడిగారు అండ్ చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అండి. ముందు రెగ్యులేషన్స్లో సేమ్ టాపిక్ ఉన్న పేపర్స్ నుంచి నేను తీసుకొని మీకు చెప్తున్నాను. అదేంటిది అని అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు జకోబియన్. ఒకవేళ కనుక మీరు రమారెడ్డి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్లో ఆల్ ఇన్ వన్ రిలేటెడ్ కంటెంట్ ఉంది. దాంతోపాటు హౌ టు పాస్, షార్ట్ బిట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎవ్రీథింగ్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. చూడండి అమ్మా, ఇక్కడ ఎలా ఇచ్చారు అని అంటే ఇఫ్ యూ ఇచ్చారు, వి ఇచ్చారు, డబ్ల్యూ ఇచ్చారు. వాట్ వీ హ్యావ్ టు షో దట్ హియర్ డో యూ వి డబ్ల్యూ బై డో ఎక్స్ వై జెడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. నేను ఆల్రెడీ దీనికి ముందు ఒక వీడియో చేశాను. ఏంటి, వాట్ ఈజ్ జకోబియన్, వాట్ ఈజ్ యూలర్స్ అండ్ వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ జకోబియన్, ఫంక్షనల్ డిపెండెన్స్, ఫంక్షనల్ ఇండిపెండెన్స్. తెలుసు కదా మనకి. జకోబియన్లో నాట్ ఈక్వల్ టు 0 అయితే ఫంక్షనల్ ఇండిపెండెంట్, ఈక్వల్ టు 0 అయితే ఫంక్షనల్ డిపెండెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఫైనైట్ వాల్యూ దెన్ జకోబియన్ యూస్ చేస్తాం. ఇక్కడ మనకి ఫైనైట్ వాల్యూలో ఉంది, లేదు బేటా మనకి డో యూ వి డబ్ల్యూ బై సంథింగ్ ఇచ్చారు అంటే జకోబియన్కి వెళ్ళిపోదాం. వచ్చిన రిజల్ట్ని బట్టి విల్ కన్క్లూడ్ దట్. ఓకే, అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇలా షో దట్ అని ప్రూవ్ చేయమన్నారు. అంటే ఇచ్చినటువంటి యువిడబ్ల్యూ ఎప్పుడైనా జకోబియన్ ప్రిన్సిపుల్లో న్యూమరేటర్స్ ఆర్ ద ఫంక్షన్స్ అండ్ డినామినేటర్స్ ఆర్ ద వేరియబుల్స్. రిమెంబర్ దట్. ఎట్లా మేడం డిఫరెన్స్ అంటే ఫంక్షన్లో యువిడబ్ల్యూలో 3 వేరియబుల్స్ ఉంటాయి, ఎక్స్ వై జెడ్ వేరియబుల్స్ ఉంటాయి, రైట్? వాటితో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ వీఆర్ డూయింగ్ పార్షియల్ డిఫరెన్షియేషన్. ఫస్ట్ నేను ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి జకోబియన్ ప్రిన్సిపల్ తెలుసు. ఏంటి, ద డెట్ ఆఫ్ 3/3 వేరియబుల్స్ ఇచ్చారు ఇక్కడ. అంటే యువిడబ్ల్యూకి 3/3 వేరియబుల్స్. దానికోసం what we have to find, మనకి ఇక్కడ సరే జకోబియన్ రూల్ రాయన్న ఫస్ట్. వాట్ ఈజ్ అవర్ జకోబియన్ రూల్? దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, డో యూ వి డబ్ల్యూ అపాన్ డో ఎక్స్ కామా వై కామా జెడ్. ఇదే మాకు తెలియదు మేడం అన్న వాళ్ళు సింపుల్గా డెట్ రాసేసి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఈ యూ ఉంది కదా ఫస్ట్ రోలో 3 వేరియబుల్స్ ఉంటే 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది, రైట్? అంటే డో యూ 3 టైమ్స్ రాయండి ఫస్ట్ రోలో. తర్వాత సెకండ్ రోలో సెకండ్ ఫంక్షన్ డో వి రాయండి 3 టైమ్స్. తర్వాత థర్డ్ రోలో థర్డ్ ఫంక్షన్ డో డబ్ల్యూ రాయండి. గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను, రైట్? ఇప్పుడు డినామినేటర్లో దిస్ ఈస్ ఫస్ట్ వేరియబుల్, దిస్ ఈస్ సెకండ్ వేరియబుల్, దిస్ ఈస్ థర్డ్ వేరియబుల్ ఎక్స్ వై జెడ్. సేమ్ లైక్ హియర్ డో ఎక్స్, డో వై, డో జెడ్. హియర్ ఆల్సో ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్, థర్డ్ వేరియబుల్. ఓకే నాన్న, ఇదంతా కనుక్కుంటే ద రిజల్ట్ మస్ట్ బి ఈక్వల్ టు దిస్ రావాలంటున్నారు. ఫస్ట్ ఇచ్చినటువంటి ఫంక్షన్ని బేస్ చేసుకొని ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ఆల్ దీస్ వాల్యూస్. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ దిస్ ఈజ్ ద గివెన్ వన్. సొల్యూషన్లో మీరు ఫార్ములా రాసేసేయండి. రాసిన తర్వాత ఏమేమి కనుక్కోవాలి, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్. ఓకే, ద ఫంక్షన్ యూలో ఉంది. యూ ఏంటంట, వై జెడ్ బై ఎక్స్లో నేను ఏమేం కనుక్కుంటా, డో యూ బై డో ఎక్స్ కనుక్కుంటా ఫస్ట్. ఓకే, డో యూ బై డో ఎక్స్ అంటే ఎంత వస్తుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్లో మీరు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు వైజెడ్లు కాన్స్టెంట్, పార్షియల్ డిఫరెన్షియేషన్లో కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. ఈ రెండు ఫంక్షన్లు ఎక్స్కి పక్కనే ఉంటే, సపోజ్ ఇక్కడ 2x+1 ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే దీన్ని కాన్స్టెంట్గా దింపేస్తాం, రైట్? అదే విధంగా ఎక్స్ పక్కన వై ఉంటే ఈ వైని కాన్స్టెంట్గా యాజ్ ఇట్ ఈస్ దింపండి. ఆర్ కాన్స్టెంట్ అంటే ఇండివిజువల్గా వై ఉందనుకోండి 0 అనండి. అర్థమైందా? ఏం లేదు, మీకు వెరీ సింపుల్. మన ఆల్ వీడియోస్ చూస్తే బేసిక్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని వినండి, సరిపోతుంది. ఇప్పుడు నేను వైజెడ్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాను అంటే వైజెడ్ని నువ్వేం ముట్టుకోకు, వైజెడ్ లేదనుకో అక్కడ
అంటే 1/xకి మాత్రమే నువ్వు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. మన బేసిక్ క్లాస్లో చెప్పాను. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెరివేటివ్ ఆఫ్ 1/x? -1/x². ఎంత? -1/x². ఫస్ట్ ఈ కాన్స్టెంట్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఈ 1/x డిఫరెన్షియేషన్ ఎంత? -1/x². అంటే నాకు ఇది ఎంత వస్తుంది? -yz/x². గాట్ ఇట్? క్లియర్. తర్వాత దీనిలో నెక్స్ట్ ఏం చేస్తా? ∂u/∂y చేస్తాను. సేమ్ ఇదే ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు y చేస్తే zని xని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తా. కాన్స్టెంట్ టర్మ్ అలానే రాయండి. y డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో y డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 ఇంటూ దిస్ అంటే నాకు z/x ఉంటుంది, y డిఫరెన్షియేషన్ 1 అంటే అంతే వస్తుంది. దాని తర్వాత ∂u/∂z చేస్తాను. ∂z చేస్తున్నప్పుడు yxలు కాన్స్టెంట్ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి yxలను అలానే ఉంచండి. z డిఫరెన్షియేషన్ 1 ఇంటూ y. గాట్ ఇట్? తర్వాత ఇప్పుడు ఇక్కడ yzని కాన్స్టెంట్గా ట్రీట్ చేసాము. ఇప్పుడు కన్సిడర్ v ఏంటిదంట? zx/y. ఇప్పుడు మీరు ఏం కనుక్కోవాలి? నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ∂v/∂x. ∂v/∂x ఇక్కడ మీరు vకి విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నప్పుడు yz కాన్స్టెంట్లు, y చేస్తున్నప్పుడు zx కాన్స్టెంట్లు, z చేస్తున్నప్పుడు xy కాన్స్టెంట్లు. ఓకేనా? మొత్తానికి కాదు, ఇందాక ఇక్కడ రాసింది. నేను విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నా. ఇప్పుడు ఏది కాన్స్టెంట్? yz కాన్స్టెంట్. అంటే y z యాజ్ ఇట్ ఈస్ రాయండి. x డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. డన్. తర్వాత ∂v/∂y చేస్తున్నా. ఇప్పుడు నాకు ఏవి కాన్స్టెంట్? వైతో చేస్తున్నా కాబట్టి xzలు కాన్స్టెంట్లు. ప్రోడక్ట్లో ఒకవేళ ఉంటే యాజ్ ఇట్ ఈస్ రాయండి కాన్స్టెంట్లని, ఇండివిజువల్గా ఉంటే 0 రాయండి. ఇప్పుడు xz కాన్స్టెంట్ కదా, xz యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. బట్ 1/yలో ఉంది. 1/yకి డిఫరెన్షియేషన్ ఏంటిది? -1/y². వాట్ ఇట్? నెక్స్ట్ ∂v/∂z. ఓకే, జెడ్తో చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను xyని కాన్స్టెంట్గా తీసుకోవాలి. అంటే xy యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. జెడ్ డిఫరెన్షియేషన్ 1 ఇంటూ xే వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం మనం ఇక్కడ? ద నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ u అయిపోయింది, v అయిపోయింది, w దట్ ఈస్ xy/z నాన్న. ఇప్పుడు దీనికి ఎలా చేస్తాను డిఫరెన్షియేషన్ అంటే, దీనికి కూడా ∂w/∂x చేయండి, అండ్ ∂w/∂y చేయండి, అండ్ ∂w/∂z చేయండి. xతో చేస్తున్నప్పుడు yz కాన్స్టెంట్, yతో చేస్తున్నప్పుడు zx కాన్స్టెంట్, అండ్ zతో చేస్తున్నప్పుడు xy కాన్స్టెంట్. ఇప్పుడు ఫస్ట్ xతో చేస్తున్నా అంటే xది 1 అవుతుంది, 1 ఇంటూ y అవుతుంది, yzలు అట్లనే ఉంటాయండి. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నా అప్పుడు xz యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. బట్ y డిఫరెన్షియేషన్ 1 ఇంటూ దిస్. డోంట్ యూజ్ యూవి రూల్ హియర్. ఓకే, తర్వాత dw/dzలో z డినామినేటర్లో ఉంది. ఏవి కాన్స్టెంట్లో? xy, దాన్ని ఏం టచ్ చేయొద్దు. z డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? -1/z². మేడం ఇక్కడ మీరు దీన్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేశారు. సపోజ్ xy ప్లస్ z ఇలా ఉందనుకో ఫంక్షన్. విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నప్పుడు ఇది z ఉంది, అర్థం కావడానికి చెప్తున్నా. విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నప్పుడు ఈ రెండింటిని కాన్స్టెంట్గా యాజ్ ఇట్ ఈజ్ రాసి జెడ్ డిఫరెన్షియేషన్ 1 అంటావు. విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి రిమైనింగ్ ఎనీ వేరియబుల్ y కావచ్చు, x కావచ్చు, ఇండివిజువల్గా ఉంటే 0 అంటాం. అర్థమైందా? అది ఒక్కటి వస్తే మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్ అంతా వచ్చింది. మన ప్లేలిస్ట్లో ప్రతి ప్రాబ్లంలో నేను బేసిక్ చెప్పాను. ఆ చెప్పిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ PYQ. నౌ ఐ గాట్ ఆల్ ద వాల్యూస్, రైట్? పుట్ దీస్ వాల్యూస్ ఇన్ అవర్ జకోబియన్. రిజల్ట్ ఏమొస్తుందో చెక్ చేద్దాము. ఇప్పుడు నేను వీటన్నింటినీ నా జకోబియన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు కనిపిస్తుందా అండి ఇక్కడి వరకు? ఇస్ ఇట్ విజిబుల్ ఆల్? ఎస్, ఇక్కడి వరకు చేయొచ్చు మనం, డోంట్ వరీ. సరే, కనిపిస్తుంది కదా? చూడండి అమ్మ, ∂u/∂x ఎంత వచ్చింది నాకు? -yz/x², -yz/x². ద నెక్స్ట్ వన్ ఈజ్ z upon x, the next one is y upon x, and here this is
z by y, and next one is zx by y square, and next one is x by y. Okay, నెక్స్ట్ y by z. ఇక్కడ ఒక లాజిక్ యూజ్ చేస్తాను, ఇది మీరు మర్చిపోవద్దు. సేమ్ ప్రాబ్లం వస్తే మీరు ఆ లాజికే యూజ్ చేయాలి. ఏంటో చెప్తాను. మేడం ద రిజల్ట్ మస్ట్ బి ఈక్వల్ టు 4 రావాలి కదా, దీన్ని డెట్ చేస్తానంటే దిస్ టర్మ్ ఇంటూ దిస్ వెరీ కాంప్లికేటెడ్ అవుతుంది. అలా చేసి చూడండి వస్తుందా లేదా. కానీ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా, ఒక లాజిక్ యూజ్ చేస్తాము. ఆ లాజిక్ ఏంటనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ దాకా బాగానే చేస్తారు, అందరూ నార్మల్ డిటర్మినెంట్ చేస్తారు. ఈ ప్రాబ్లం అందుకే చాలాసార్లు అడిగారు. ఎందుకనంటే ఈ డెట్ చేసినప్పుడు ఇది లెంతీ అవుతుంది. మీకు ఓపిక ఉంది, టైం ఉందంటే ఒక్కసారి ఎగ్జామ్కి ముందు ట్రై చేయండి. బట్ ఇక్కడ ఏం చేస్తాను అని అంటే, నౌ ఐ వాంట్ టు డివైడ్ ఫస్ట్ కాలమ్ విత్ C1 విత్ ఎక్స్, C2 విత్ వై, C3 విత్ జెడ్. ఎలా చెప్పారు అని అడుగుతారు, చెప్తా. ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తే ఇక్కడ YZ ఉంది, ఇది వైతో చేస్తే YZ అవుతుంది, ఇది జెడ్తో చేస్తే YZ అవుతుంది. అంటే నాకు ఒక టర్మ్ కామన్గా కనిపిస్తుంది. ఇది వైతో చేశాను అనుకో YZ, అండ్ వైతో చేస్తే YZ ZX ఎంత వచ్చింది నాన్న నాకు ఇక్కడ? వైతో చేశాను అనుకోండి, వాట్ ఈజ్ మై టర్మ్ హియర్? కరెక్టే రాసానా? XY YZ by x square, Z by upon x, y by x, Z by y కదా, minus xz by this. ఓకే, మల్టిప్లై C1 by x. సరే చేద్దాం ఒకసారి ఏమవుతుందో. ఏంటంట, మల్టిప్లై C1 by x, C2 by y, C3 by z. ఓకే, చేశాను అనుకో, నాకేమేమి వస్తుందో ఒకసారి రాస్తాను చూడండి. C1ని ఎక్స్తోని ప్రోడక్ట్ చేయండి, ఈ కాలమ్ని. ఓకే, అంటే ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తే XYZ అవుతుంది బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది, XZ బై వై స్క్వేర్, XZ బై XY కదా, ఎక్స్తో చేస్తున్నా, XY బై Z. ఎందుకు చేశాను మీకు లాజిక్ ఇప్పుడు ఇది రాసినాక అర్థమవుతుంది. నెక్స్ట్ కాలమ్ని వైతో చేస్తున్నప్పుడు YZ అపాన్ X అండ్ XYZ బై వై స్క్వేర్, నెక్స్ట్ XY బై Z. తర్వాత లాస్ట్ కాలమ్ని జెడ్తో ప్రోడక్ట్ చేస్తున్నా, అంటే YZ బై X అండ్ Y ఆర్ XY, ముందు రాయండి ఎక్స్ని, XY బై Y. నెక్స్ట్ ఎంత, XY కాదు నాన్న, జెడ్తో కదా చేసేది నేను, ZX. ఇదేంటిది, XYZ బై Z స్క్వేర్. ఓకే, ఇలా రాసిన తర్వాత నేను ఏం చేస్తాను అని అంటే చూడండి, ఇక్కడ టోటల్గా నాకు డినామినేటర్లో ఏమేమి కామన్ తీయొచ్చు చెప్పండి, ఏమేమి కామన్ తీయొచ్చు ఇక్కడ? అటు రబ్ చేసి రాద్దామా, జస్ట్ నోట్ డౌన్, అది కావాలనుకున్న వాళ్ళు అటు సైడ్ రాద్దాం. సరే, ఇప్పుడు ఇక్కడ రాద్దాం, కింద ప్లేస్ ఉంది కదా చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ రోలో X కామన్ ఉంది డినామినేటర్లో, సెకండ్ రోలో Y కామన్ ఉంది డినామినేటర్లో, థర్డ్ రోలో Z కామన్ ఉంది డినామినేటర్లో. అందుకనేసి 3 rows నుంచి X, Y, Z తీసేసాను అవతలికి. ఫస్ట్ రో నుంచి X తీసేసాను, డినామినేటర్ టర్మ్ మాత్రమే. అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది, ఎంత వస్తుంది? X కామన్ తీసాను అనుకో, ఇంకొక X ఉంటుంది. ఆ X సరే తర్వాత క్యాన్సిల్ చేద్దాం. XYZ బై X ఉంటుంది. ఈ X కామన్ తీసాను అంటే YZ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది, YZ ఉంటుంది. మైనస్ ఉంటుందా, లేదు కదా. ఇక్కడ నుంచి Y తీసేసాను అంటే డినామినేటర్లో XZ ఉంటుంది. ఇక్కడ Y కామన్ తీసాను డినామినేటర్లో నుండి, అంటే ఇంకొక Y ఉంటుంది. ఇక్కడ Y కామన్ తీస్తే ZX. ఇక్కడ Z కామన్ తీసాను డినామినేటర్లో, అంటే XY ఉంటుంది. ఇక్కడ కూడా XY ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది,
XYZYZ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ రాస్తా చూడండి. క్యాన్సిల్ చేయొచ్చా ఏమన్నా టర్మ్‌ని మీరు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లమ్ ఇదే మెథడ్‌లో చేయాలండి. దిస్ ఈస్ ద స్టాండర్డ్ రూల్. ఇక్కడ ఈ ఎక్స్ క్యాన్సిల్, ఈ వై క్యాన్సిల్, ఈ జెడ్ క్యాన్సిల్. ఇప్పుడు నాకేమొచ్చింది చెప్పండి నాకు ఇక్కడ? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ రాస్తున్నాను. ఎంత వచ్చిందండి? వైజెడ్ వస్తుంది. వైజెడ్ వస్తుంది. ఏమొస్తుంది? ఎక్కడన్నా నెగిటివ్ ఉందా? ఎస్, వైజెడ్ ఉందా? ఏమేమి వస్తుంది? ఇప్పుడు మీకు అర్థమైపోతుంది క్లియర్గా చూడంగానే. నెక్స్ట్ ఏం కామన్ తీయాలి? వాట్ ఈస్ ద రిమైనింగ్? వైజెడ్. ఇక్కడ ఏముంటుంది? ఎక్స్జెడ్. ఇది మైనస్. తర్వాత ఎక్స్వై మైనస్ ఎక్స్వై. దీని తర్వాత నేను ఏం చేస్తాను అని అంటే ఆల్ ద టర్మ్స్, మొత్తం టర్మ్స్లలో నుండి వైఎక్స్, ఓకే, YZ/X కామన్ తీద్దామా? లేదు, YZ/X ఎట్లా వస్తుంది చెప్పండి? ఓకే, సరే మనం ప్రోడక్ట్ చేసేద్దాము. ఇక్కడ చేస్తే ఏమవుతుందో ఒక్కసారి చెక్ చేద్దాము. చూడండి, చేస్తే సంథింగ్ యూ విల్ గెట్ ఆల్ ద వాల్యూస్ ఈజ్ 1 రావాలి నాకు ఇక్కడ. చూడండి అమ్మా, మనము ఇలా ఇక్కడ దాకా వచ్చామనుకో కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. నేను సింప్లిఫై చేసి చూశాను, బట్ చెయ్యండి. బట్ టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంకొక టర్మ్ చేయొచ్చు. ఏంటంటే 1/XYZ అన్నాం కదా, ఫస్ట్ రోలో ఎక్స్, సెకండ్ రో ఇది తీసాం కదా. సేమ్ యాజ్ ఇక్కడ ఏం చేయాలి అని అంటే మనం ఇక్కడ YZ/X కామన్ తీయొచ్చు. ఎక్స్ అనేది కామన్ వెళ్తుంది, డినామినేటర్ నుంచి ఎక్స్ కామన్ తీశాను, వై కామన్ తీశాను, జెడ్ కామన్ తీశాను. అదేవిధంగా YZ/X, ఓకే, ఇది X² ఉంటాయి. YZ/Xని కామన్ తీస్తాను, అండ్ ZX/Yని కామన్ తీస్తాను, అండ్ YZ/Zని కామన్ తీస్తాను. అప్పుడు నేను ఏం రాయొచ్చు అంటే ఈ స్టెప్ని ఇది రాయకుండా మనం ఏం రాస్తామంటే చూడండి, నేను న్యూమరేటర్ నుంచి ఇప్పుడు ఇదేంటిది XYZ కామన్ తీయండి, అండ్ ఫస్ట్ రో నుంచి టేకింగ్ కామన్ ఫ్రమ్ ఫస్ట్ రో నుంచి YZ/X కామన్ తీయండి, ఓకే, అండ్ సెకండ్ రో నుంచి ఫస్ట్ రో నుంచి YZ/X కామన్ తీసా, సెకండ్ రో నుంచి XZ/Y, థర్డ్ రో నుండి XY/Z కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది అని అంటే, నౌ ఐల్ గెట్ దిస్ ఇస్ -1 1 1 1 -1 1 1 1 -1. ఒకసారి చెక్ చేసుకోండి మీది, ఇది కావాలంటే. దీన్ని ప్రోడక్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది? న్యూమరేటర్లో ఏమొస్తుంది? X² Y² Z². డినామినేటర్లో X × X ఆర్ XYZ² అంటే X² Y² Z² కదా ప్రోడక్ట్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను దీనికి డెట్ కనుక్కోవాలి. డెట్ కనుక్కుంటే ఎలా వస్తుందో చెప్పండి? డెట్ కనుక్కుంటున్నా. -1 × AD - BC 1 - 1. ఓకే, నెక్స్ట్ -1 × దీనికి మైనస్ ఆఫ్ సెకండ్ వేరియబుల్ దిస్ AD అంటే -1, BC -1. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఆఫ్ థర్డ్ వేరియబుల్ కరస్పాండింగ్ రో కాలం రిమూవ్ AD, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి నాన్న నాకు ఇక్కడ? ఇది ఫస్ట్ 1, ఇది 1 అవుతుంది, ఇది -1, ఇది 0 అవుతుందండి. ఫస్ట్ టర్మ్ 1 - 1 -1 -1, నెక్స్ట్ +1 ఓకే, సరే చూద్దాం ఎంత వస్తుందో. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 0 అవుతుంది. -1 -1 అంటే -2 × 1 -2, +2, ఇది +2. The result must be equal to this. Therefore, dou of UVW by dou of XYZ equal to 4. Hence it is proved. ఓకే, ఇది కొంచెము ఫస్ట్ టైం చూస్తే కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఈ స్టెప్, దీనికి ఏది ప్రోడక్ట్ చేయాలి, ఏది కామన్ తీయాలి తెలిస్తే ఇట్స్ వెరీ ఈజీ. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ PYQ చూద్దాం. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్.